ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరినీ ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకున్నాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 1 పేతురు 5వ అధ్యాయము 7వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. దానికి ముందుగా మరి మా స్టీఫెన్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. మరి సేవకులతో ఎంతగానో సహకరిస్తూ రాత్రనక పగలనక ఎంత దూరమైన మరి సేవలో వస్తూ ఉంటాడో వారి యొక్క ఆ కుటుంబాన్ని, తన భవిష్యత్తుని సివిల్ ఇంజనీర్గా చేస్తున్నాడు. అనేక సంఘాలకి మరి ప్లాన్ ఇస్తూ ఉంటాడు. దేవుడు ఆయన్ని బహుబలముగా వాడుకొనుగాక. ఇగో మా ఇజ్రాయేలయ్య వందనాలు చెప్పు మన వాళ్ళందరికీ. దేవునికి స్తోత్రం. యాకోబయ్యని కూడా దేవుడు దీవించాలి. ఇగో మా క్రాంతికి చక్కగా లోబడి వచ్చాడు. కుమారుని కూడా దేవుడు దీవించునుగాక. 7వ వాక్య భాగంలో ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో ఆయన మీ కొరకు చింతిస్తున్నాడు అని రాయబడి ఉంది. ఏవండి, ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఎవరైనా నష్టాల్లో ఉంటే, ఎవరైనా ఇరుకులో ఉంటే, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నీ కొరకు చింతపడే వాళ్ళు ఉన్నారా? అసలు నీ కొరకు ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ భూప్రపంచంలో 895 కోట్ల మంది ప్రజలకు పైగా ఉన్నారు. వారందరి కొరకు వారు పడుతున్న ప్రయాస భారాన్ని చూసేది నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. నేనంటా, నువ్వు ఎంత బాధలో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, నీ చింత ఇప్పటి వరకు రాజుల మీద వేసేవేమో, ఇప్పటి వరకు అధికారుల మీద వేసేవేమో, ఇప్పటి వరకు ఉద్యోగాలు ఉన్నాయని రకరకాల వాటి మీద ఆధారపడి నష్టపోయావేమో, నీ చింత యావత్తు నా యేసు మీద వేయగలిగితే అద్భుతమైన కార్యాలు నా దేవుడు చేయనుగాక. స్టీఫెన్ గారు, అన్నమ్మ గారు ఎంత చింతపడి ఉంటుందంటారు? మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఎన్నో సంవత్సరాలు గర్భం లేదు. ఇటు పక్క పెనిన్నతో శోధన, ఒక పక్క కుటుంబంలో అత్తమామలతో శోధన, బంధువులతో శోధన, ఇక మరణమే శరణం అనుకుంటున్న పరిస్థితుల్లో ఆమె కలిగిన ఆలోచన ఏంటంటే దేవుని మందిరానికి వెళ్తే గొప్ప కార్యం జరుగుతుంది. చూసావా, తన చింత యావత్తు ఎప్పుడైతే దేవుని మీద వేసిందో, ఏవండి, దేవుడు ఏం చేశాడో తెలుసా? అద్భుతమైన తన గర్భాన్ని తెరిచి సమూయేలు లాంటి ఒక ప్రవక్తను దేవుడు అనుగ్రహించాడు. ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా ఏ శ్రమ బాధతో ఉన్నారో నాకు తెలియదు, మీరు దేవుని మీద మీ చింత వేయండి. ఆయన మీ చింత యావత్తు తీర్చి మీ నోటి నిండా నవ్వించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచండి. స్టీఫెన్ అయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు. కృపగల దేవానికి స్తోత్రం భయ్యా. ఇప్పుడు మీ దాసు చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా. మా చింత యావత్తు ప్రభా మీ మీద వేయమని చెప్పి ఉన్నాడు ప్రభా. ఎంతకాలం మనుషుల వైపు, రాజుల వైపు తిరిగి కానీ ఈ రోజు నుంచి ఈ వాక్యం విన్న తర్వాత ప్రభా మీ మీద ఆధారపడే కృప మాకు ఇవ్వమని, మా స్థితిగతులు, మా పరిస్థితులను ఏస్తున్నామలో మార్చబడదు ప్రభా. ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో ప్రభా, అయా ప్రతి ఒక్క జీవితంలో ప్రభా వారి పరిస్థితులు తారుమారు అవునుగాక. ప్రతి జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు ఈ రోజు జరుగునుగాక. అటు అద్భుతం మీరు చేయబోతున్నకు వందనాలు ప్రభా. అట్టి కార్యం మీరు చేయబోతున్నకు వందనాలయా. ప్రతి కన్నీరు తుడవబోతున్నకు వందనాలయా. అట్టి కార్యం మీరు చేయబోతున్నకు కృతజ్ఞత. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ.